లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. హిల్బర్ట్ బిల్ ఇష్యూ అంటే ఏంటంటే మెయిన్గా రీజన్ అయిందనమాట. నేషనల్ మూమెంట్కి ఇదొక కారణం మెయిన్ అయింది. ఎందుకు అసలు ఈ హిల్బర్ట్ బిల్ ఇష్యూ అనేది వచ్చిందంటే, హిల్బర్ట్ అనే వ్యక్తి ఒక బిల్లుని పెడతారనమాట లోక్సభలో, రాజ్యసభలో. అయితే ఆ బిల్లు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ కోర్టులలో ఎవరైనా సరే ఇండియన్స్ తప్పు చేస్తే ఎవరైనా వచ్చి జడ్జి చేసి విచారిస్తారు. కానీ అలా కాదు, బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఎవరైనా తప్పు చేశారనుకో, ఓన్లీ బ్రిటిషియన్స్ మాత్రమే వాళ్ళని విచారణ జరపాలి. అంతేగాని మిగతా ఎవరు చేయడానికి ఉండదు. కానీ ఇండియన్స్‌ని మాత్రం కోర్ట్‌లో ఎవరైనా జడ్జ్ చేస్తారు, ఎవరైనా విచారిస్తారు. అందుకని చెప్పేసి హిల్బర్ట్ అనే వ్యక్తి లోక్సభలో ఒక బిల్లుని, లోక్సభ, రాజ్యసభలో బిల్లుని ప్రవేశపెడతారనమాట. అలా పెట్టినప్పుడు లోక్సభ అంటే హౌస్ ఆఫ్ కామన్స్ అనమాట. రాజ్యసభ అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ అనమాట. ఈ లోక్సభలో బిల్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. బట్ రాజ్యసభలో మాత్రం బిల్ అనేది యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకా అలా ఇంకా హిల్బర్ట్ అనే వ్యక్తి చేత స్టార్ట్ చేస్తారనమాట. ఆ బిల్ అనేది రాజ్యసభలో యాక్సెప్ట్ చేయకుండా ఇష్యూ చేయరు. ఇంకా అది మెయిన్ కాజ్ అయిపోయి, అండ్ నేషనల్ మూమెంట్కి అదొక మెయిన్ రీజన్ అయిపోయిందనమాట. సో ఈ కాజెస్ అన్నిటి వల్ల నేషనల్ మూమెంట్ అనేది 1885లో స్టార్ట్ అయింది. అయితే మెయిన్ కాజ్ మాత్రం హిల్బర్ట్ బిల్ ఇష్యూ. ఇంకా వీటితో పాటు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, సోషియో ఎకనామిక్ అండ్ న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్, ఇలా ఇవన్నీ కాజెస్ వల్ల ఐఎన్సి అనేది ఒక నేషనల్ మూమెంట్ అనేది మంచిగా జరిగింది. నెక్స్ట్ మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.